మీరు కొన్ని వందల సినిమాలకి కీబోర్డ్ ప్లేయర్ చేశారు. అద్భుతమైన సంగీత దర్శకుల వద్ద చేశారు కదా, వాళ్ళ బాణి ఒక్కొక్కళ్ళది ఒక్కో బాణి కదా. సో ఒక్కొక్కళ్ళ గురించి చెప్పమంటే ఏం చెప్తారు? చెప్పాలంటే అయ్యో అది మీ ఫస్ట్ సినిమా మెగా సీరియల్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కళ్ళ దగ్గర ఉన్న క్వాలిటీ చెప్పండి. క్వాలిటీస్ అదే చెప్పబోతున్నాను. అది నేను నేర్చుకున్నాను. ఏంటంటే ఒక టైం సెన్స్ అది నేను నేర్చుకుంది చలపతిరావు గారు, ఒక మహాదేవన్ గారు. మిగతా అందరి దగ్గర ఉన్నా కూడా 7ంటికి మనం టైం చూసుకోవచ్చు. మహాదేవన్ గారు అక్కడ ఉండేవాడు. అలాగే చలపతిరావు గారు ఏంటంటే 6 to 9 కాల్ షీట్లో పాట అయిపోయేది. మేము పొరపాటున 6:30కి వెళ్తే ప్లీజ్ గెట్ అవుట్. ఎంత మన మీద అభిమానం ఉన్నా అంటే టైం సెన్స్ ఒక, అందుకనే ఆయన అయూబ్ ఖాన్ అని పేరు పెట్టాం. అలాగే మహాదేవన్ గారు వాళ్ళ దగ్గర అది. అలాగే అయూబ్ ఖాన్ ఏంటి? అయూబ్ ఖాన్ అంటే వెరీ స్ట్రిక్ట్, అందుకని ఆయన అలా పెట్టాం. ఆయన రికార్డింగ్ చేయడం అప్పుడప్పుడు కోట వేసుకొచ్చేవారు. మాకు చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయ్యారు ఆయన. సో అలాగే రమేష్ నాయుడు గారు మహాదేవన్ గారికి నేర్చుకుంది ఏంటంటే వాళ్ళు ఏనాడు తనాలు ఇవ్వాల, ఎవరు వాళ్ళు రాసిన దానికే ట్యూన్ చేశారు. అది నేను ఫాలో అవుతున్నా వీళ్ళంత వరకు. నేను ట్యూన్స్ ఇవ్వలేక కాదు, ఇవ్వటం కన్నా లిరిక్స్ చేసిన తర్వాత చేస్తే అది చిరకాలం మనకి ప్రజల గుండెల్లో ఉంటుందని నా నమ్మకం. ఈవెన్ తననాలు ఇచ్చినవి కూడా అద్భుతమైన హిట్స్ అయినవి ఉన్నాయిగా అందులో. ఇప్పుడు మహాదేవన్ గారు ఆయన తెలుగు మనిషి కాదు. ముందంటే మొజా నీకు ఉద్దేశం లేదు, రాసిన తర్వాత చేసాడు కదా. శంకరాభరణం రాసిన తర్వాత చేసాడు కదా. సో అలా ఆదర్శం మాకు. అలాగే నౌషాద్ గారు ఒక థియేటర్లో రాగానే ఒక గౌరవం, ఒక మహానుభావుడు. మనం అది ఫాలో అవ్వాలి, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ఇవన్నీ లేకుండా. అలాగే హంసలేఖ చాలా సినిమాలు వర్క్ చేస్తాం. కన్నడలో మేము 110 సినిమాలు చేస్తే జోవిల్గా ఉంటూ కూడా మంచి మంచి అతను రచన అండ్ సంగీత దర్శకుడు 2 ఉన్నాయి అతని దగ్గర. నాకు కూడా ఏంటంటే కొన్ని పాటలకి మేము కొన్ని మగుటం ఇస్తుంటాం, దాంట్లో ఆయన ఫాలో అవుతాను. అలాగే సత్యం గారు, ఎవరికి గ్రేట్నెస్ వాళ్ళకు ఉంది. ఇప్పుడు రాజేశ్వరరావు ఉన్నారు, మేము భయపడేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, కానీ మాతో సమానంగా అల్లరి చేసేవాడు ఆయన. అలాగే పెంజాల నాగేశ్వరరావు ఒక పర్ఫెక్షన్. ఎంతమంది దగ్గర పెంజాల్ గారు ఎంటైర్లీ డిఫరెంట్. సో ఇలా ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క. ఇప్పుడు అలాగే లక్ష్మీకాంత్ పేర్లాల్ గారి దగ్గర ఒక అద్భుతమైనటువంటి అరేంజర్ ఆయన పేర్లాల్ గారు. సో అలా వీళ్ళు ఒక్కొక్కళ్ళ దగ్గర పనిచేస్తే నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నేను ఏ పాట కంపోజ్ చేసినా ఒక రిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అరే మహాదేవన్ గారు ఈ పాట అలా చేశారు కదా ఈ సీక్వెన్స్కి అనే ఒక రిఫరెన్స్ నాకు దొరికింది కదా, అది నాకు అడ్వాంటేజ్ అయింది. అందుకని అలా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ అయి చేసిన సాంగ్స్ ఏంటి మీరు కంపోజ్ చేసినట్లు? ఈ శ్రీతుమ్ము నారదామృతం కూడా అది ఒక కారణం. దర్బార్ కారణంలో ఒక రాగంలో చేశారు పెంజాల్ గారు. నేను ఒక రాగంలో ఎందుకు చేయాలని చెప్పి దాన్ని ఇన్స్పిరేషన్ అంతవరకే ఇన్స్పిరేషన్ తీసుకుని దీన్ని రాగమాల కింద చేసాం. అలాగే బృందావనంలో కూడా మీకు విజయాల్లో కొన్ని రాగాలే మ్యూజిక్ డైరెక్ట్స్ చేశారు పెంజాల్ గారు, ఘంటసాల గారు, రాజేశ్వర గారు. ఆ రాగాలనే నేను రాగాలను బేస్ తీసుకుని ప్రతి పాటని హిట్ అవ్వడానికి కారణం కొన్ని పాటలు రాగా బేసే హిట్ అవుతాయి. అందుకని అందులో కూడా ఓహో పావురమా అది భీంపలాస్ అనే రాగం, అది వాళ్ళకి బాగా నచ్చిన వాళ్ళకి కలిసి వచ్చిన రాగం అది. సో అలాగే దుర్గా అంటాం మేము, అది ఆ రోజు నారాయణ పాట. మధురమే సుధాగానం వచ్చి ముందు మోహన్తో మొదలుపెట్టి తర్వాత మారుతుంది. సో ప్రతిదీ రాగా బేస్తో చేసాం. చేసిన వల్ల అంటే వీటన్నిటి కారణం పెద్దవాళ్లే. వీళ్ళందరిది పని చేయటం అనేది నాకు మీరు చెప్పినట్టుగా ఇన్స్పిరేషన్ నాకు. అలాగే వాళ్ళ ప్రవర్తన. రాజేశ్వరరావు చాలా మామూలుగా, ప్రింజల్ గారు మామూలు మనుషులా ఉండేవాళ్ళు. ఇవాళ నేను చెప్పకూడదు, 3 పాటలు పాడిన పిల్లల్ని మేము పట్టుకోలేకపోతున్నాం. 3 పాటలు వాళ్ళు ఫోన్లో దొరకరు. నేను పేర్లు చెప్పకూడదు. నా దగ్గర నుంచి కనీసం 200-300 మంది సింగర్స్ వచ్చి ఉంటారు. కొంతమంది మా ఫోన్లో దొరకరు, ఫేస్బుక్లోనే ఉంటారు 24 గంటలు. సో అలా అనుకుంటే బాలు గారు, సుశీల్ గారు, జానకి గారు ఎలా ఉండాలి, హంబుల్నెస్, అది నాకు. అంటే ఎందుకని ఈ జనరేషన్కి వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం లేక ఎంతకాలం ఉంటామో తెలీదు.
అంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, కావాలి. అది ఫస్ట్ పాయింట్. కానీ కొంతమంది ఉన్నారు అలా మన అంటాను లేదు, కొంతమంది యంగ్స్టర్స్ వాళ్ళకి ఒక పద్ధతి ఉన్న సింగర్స్ నాకు కూడా తెలుసు.